హలో బిజీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీకు కాకరకాయ అంటే ఇష్టం లేదా? ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా మంచిగా ఉంటుంది. టేస్ట్ సూపర్ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఫస్ట్ పైన లేయర్ అంతా తీసేసి ఇలా చూపించినట్టు చేసుకొని, తర్వాత దానికి ఇలా ఫోర్గా క్రాస్గా పార్టీషన్స్ చేసుకోండి. ఎందుకంటే మనం కారం పెట్టుకుంటే లోపల దాకెళ్ళి టేస్ట్ బాగుంటుందన్నమాట. తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపేసి మంచిగా కలిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేయండి. ఆ 10 మినిట్స్‌లో ఏంటంటే వాటర్ బయటకొస్తది. ఆ వాటర్‌ని మనం మంచిగా స్క్వీజ్ చేసుకొని పక్కన పెడితే దాంట్లో ఉన్న చేదంతా వెళ్ళిపోద్దనమాట. అప్పుడు మనం తినేటప్పుడు మనకేం చేదు అనిపించదు. మోస్ట్‌లీ కాకరకాయ ఎందుకు అవాయిడ్ చేస్తాం? చేదుంటదనే కదా! ఆ చేదు ఎళ్ళిపోతదనమాట. మంచిగా అలా స్క్వీజ్ చేసుకొని మొత్తాన్ని ఒక ప్లేట్‌లో తీసి పెట్టేసుకున్నామనుకో, ఆ చేదంతా పోతది. అప్పుడు మనం తినడానికి కూడా మంచిగా అలాగే కాకరకాయ హెల్త్‌కి కూడా చాలా మంచిది కదా! సో, ఇలా ట్రై చేయండి, బావుంటది. దాంట్లోకి ఫస్ట్ మనం ఇది తీసి పెట్టుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్‌లో కొంచెం వేరుశనగపప్పుని ఇలా ఫ్రై చేసుకొని, దాంట్లోనే కొంచెం ధనియాలు, మొత్తం చేసేసుకుంటారు కదా! వీటిని కొంచెం సేపు వేయించుకుంటే ఆ పచ్చి వాసన అనేది పోయి మంచిగా అనిపిస్తది. దాన్ని మొత్తం కలిపి మనం కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుంటే పౌడర్ వస్తది. ఆ పౌడర్ మనం తర్వాత పెట్టుకొని తింటే బావుంటదనమాట. తీసి పెట్టుకున్నాం కదా! మనం పసుపు, ఉప్పు వేసి స్క్వీజ్ చేసి పక్కన పెట్టాం కదా! అవి ఇట్లా ఆయిల్‌లో ఎంచుకోండనమాట. మంచిగా ఎంచుకున్న తర్వాత ఒక సైడ్ ఫస్ట్ ఎంచుకొని తర్వాత ఇట్లా చూపించినట్టు మంచిగా ఎంచుకుంటే అవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. ఆ కలర్ చేసినప్పుడు తీసేసి మనం ఫస్ట్‌లో కారం అన్నీ మిక్సీ పెట్టుంటాం కదా! అది దాని లోపల పెట్టి మళ్ళీ ఇంకోసారి ఫ్రై చేయండి. ఎప్పుడైతే ఫ్రై చేస్తామో అప్పుడు మంచిగా వస్తది. ఇట్లా